ఐదో డివిజన్ అరవపాలెం బోడిగాడి తోట వద్ద పార్కు ప్రహారీ గోడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, నగర అధ్యక్షులు మామిడాల మధు పాల్గొన్నారు. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 4 కోట్ల రూపాయలతో పార్క్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం అభివృద్ధికి పాటుపడే వ్యక్తి నారాయణ అని అనురాధ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో మంత్రి నారాయణ గెలవడం ఖాయమని మామిడాల మధు తెలిపారు. కార్యక్రమంలో లెక్కల వెంకరెడ్డి, గంగాధర్, విజయమ్మ, శైలజ, శోభన, సుమన్, మణి, హబీబ్, ప్రసాద్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, కార్యకర్తల నాయకులు అందరి తరపున మా నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక మంచి శాసనసభ్యుడు, ఒక మంచి మంత్రి నెల్లూరు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు ప్రజలకి ఓటేసినందుకు నేను పనిచేయాలి, ఒక పనిచేసే మంత్రిని మా దగ్గర ఉండడం, మేము ఆయన దగ్గర పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో 1 సంవత్సరం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆయన అందరూ చూశారు. ప్రతినిత్యం పని పని పని, ఏం చేస్తే బాగుంటుంది మా ప్రజలకి, ఏమి ఇస్తే బాగుంటుంది మా ప్రజలకి, ప్రజలు ఏం కోరుకుంటున్నారని చెప్పి నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ టోన్ చేస్తూ వాళ్ళందరి ముందు ఉంచుతున్నారు. అలాంటి నాయకుడు దొరకడం నిజంగా మేమందరం అదృష్టం చేసుకున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన మొట్టమొదట చేపట్టింది 46 పార్కుల్ని డిజైన్ చేసి, ఏదైతే ముందుగానే ఉన్నాయో ఆ పార్కులన్నింటినీ కూడా పూర్తిగా శంకుస్థాపనలే కాకుండా ప్రారంభించడం కూడా జరిగింది. వాటిలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఒక పార్క్ ఉన్నట్టు ఒక పార్క్ లేదు. ఈరోజు మనం వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క పార్క్లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానో, మున్సిపల్ ఫండ్స్ ద్వారానో వాటిని తీర్చిదిద్ది అక్కడ ఆట వస్తువులు కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, ఇటు పూర్తిగా రాష్ట్రంలోనే ముఖ్యంగా మన ఇతర జిల్లాల్లో కూడా లేని విధంగా ప్రతి ఒక్క పార్క్ని ఒకదానికి మించి పార్కుల్ని డిజైన్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఈరోజు పార్కులో ఎవరైనా చేశారంటే అది ఒక నారాయణ గారే. ఆ పార్కుల్ని ప్రజలకు అంకితం చేస్తూ ప్రజలందరూ కూడా అక్కడ ఉపయోగపడేలా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇది శాశ్వతంగా నిలిచిపోయే విధం. అదేవిధంగా ఈరోజు ఎవరు ఊహించి ఉండరు, బోడిగోడ తట్టుపక్క ఇంత పెద్ద స్థలం ఉంది, ఈ స్థలాన్ని డెవలప్ చేయాలా, ఈ స్థలంలో ఏం తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరి ఆలోచనలో లేదు. కానీ ఒక చిన్న పండగ కార్యక్రమానికి వస్తే ఈ స్థలం ఏంటి అని చూపిస్తే ఈ స్థలం మీద వెంటనే ఆలోచనతో 1 సంవత్సరం లోపలే, అంటే 1 సంవత్సరం సంక్రాంతిలోనే వచ్చారు, చూడడం జరిగింది. దీనికి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలా, ఎలా ఫండ్స్ తీసుకురావాలా అనే ఆలోచనతో ఆయన మేధస్సులో ఉన్నట్టు ఆయనకున్న ఇంపార్టెంట్గా అక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి అవన్నీ ఎలా కొలాబరేట్ చేశాడో దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఇంత పెద్ద పార్క్ని డెవలప్ చేయబోతున్నారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, చిల్డ్రన్స్ పార్క్ డెవలప్ అయిన తర్వాత ఆ పార్క్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలు ఎంతోమంది అక్కడ ఇళ్ళలో లేకపోయినా కూడా ఇప్పుడు ఇల్లులు డెవలప్ అయినాయి, లేఅవుట్లు డెవలప్ అయినాయి. ఆ విధంగా లేఅవుట్లు కూడా రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఈరోజు ఆ పార్క్ కన్నా మించి ఈ బోడిగోడ తోటలో, ఈ స్లమ్ ఏరియాలో, ఈ ప్రాంతంలో 3, 4, 5, 6, 7, 8 అట్లా ఈ డివిజన్స్ అన్నిటికి కూడా ఒక మంచి పార్క్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఆయన దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టి ఇంత తొందరగానే చేపట్టడం నిజంగా ఇక్కడున్న ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే గతంలోనే రోడ్లు ఎవరు వేశారంటే నారాయణ గారు అన్నవాళ్ళు, గతంలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు తెచ్చారంటే అది నారాయణ సార్ అని అందరికీ తెలుసు. అదేవిధంగా వాటర్ పైప్ లైన్స్ ఇంటికి ఇస్తే ఈరోజు 10% పనులు కూడా చేయకుండా ఆపేస్తే ఆ పనులను కూడా ప్రారంభించింది ఎవరంటే నారాయణ సార్ అందరికీ తెలుసు. ఆ విధంగా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి ప్రజలకు ఏం కావాలా అని ఆలోచించి చేసిన ఒకే ఒక వ్యక్తి నారాయణ గారు. అదేవిధంగా ఈరోజు భద్రత కొరవైంది, పార్కుల్లో భద్రత ఉండాలి, బయట తిరిగే వాళ్ళకి భద్రత ఉండాలని చెప్పి ఇమీడియట్గా సీసీ కెమెరాస్ తీసుకొచ్చి ఇమీడియట్గా వాటిని కూడా పొందుపరచడం జరిగింది. అది ఒక నారాయణ గారు చేయగలిగిన వ్యక్తి కాబట్టి చేయగలిగాడు. ఈరోజు ప్రజలందరూ ఓటు వేసినందుకు ప్రజలకు ఏం కావాలని చేసే విధంగా దాన్ని ఎక్కడికక్కడ ఫండ్స్ తీసుకొచ్చి, అంటే రాష్ట్రంలో ఒక పక్క మా సారే చెప్తున్నాడు ఫండ్స్ లేవని, కానీ ఫండ్స్ లేకపోయినా మా నారాయణ సార్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి. అదే ఆయన చేసుకున్న అదృష్టం. అందుకే ఆయన తీసుకురాగలిగిన ఫండ్స్ అంతా తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఎందుకంటే సార్ అంటే చాలామంది గొప్పవాడు, డబ్బున్నవాడు, ఏమైనా చేస్తాడని చాలామంది మాట్లాడుకోవచ్చు, కానీ పెద్ద మనసున్నవాడు ఆయన.
పెద్ద మనసు ఉండబట్టే ఈరోజు నెల్లూరు ప్రజలకు ఏం కావాలని ఆలోచించే వ్యక్తి కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయగలిగాడు. ఎందుకంటే పేద ప్రజలకు ఏం కావాలా అని ఆలోచించుకొని ఈరోజు ఒక పార్కులే కాదండి, రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే సర్వేపల్లి కాలువ కట్ట, జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, ఇటు పక్క 47-48 కట్టలు ఉన్నాయో వాటికి అన్నిటికి కూడా 50 కోట్ల నిధులతో డ్రైనేజ్ని పూర్తిగా స్లాబ్లు వేసి అదేవిధంగా వాళ్ళకి వాల్స్ కట్టించి వాళ్ళందరికీ తొందరలోనే అంకితం చేయబోతున్నారు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకి ఒక పార్కులే కాదు, తొందరలో రేపు నెలలోనే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల కోసం ఒక స్మార్ట్ స్టోర్స్, స్మార్ట్ సిటీ లాగా ఇక్కడ స్మార్ట్ షాప్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారాయణ గారే. ఆ విధంగా ఇక్కడికి కూడా ఒక మంచి కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతున్నారు. నాకు తెలిసి నెల్లూరు నగరం ఆ పక్క జగదీష్ నగర్, రామ్జీ నగర్ ఏ విధంగా డెవలప్ అయిందో ఇటు పక్క కూడా 3, 4, 5 వార్డులు కూడా ఇవన్నీ వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ ఏర్పడిపోతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, ఏదేమైనా ఆ భగవంతుడి ఆశీస్సులు మా నారాయణ సార్ కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని, ఆయన ఆరోగ్యంగా ఉంటూ నెల్లూరు ప్రజల కోరికలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కోరికల మేరకు అన్నీ చేయాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నారాయణ సార్ గారు మా చిరకాల వాంఛ, ఇలాంటి స్లమ్ ఏరియాలో, ఇలాంటి బోడుకొట్ట ఏరియాలో ఇలాంటి పార్కు రావడం మా జన్మల అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా నారాయణ సార్కి చెప్పగానే మేము ఆయన పార్కు వస్తుందని చెప్పాడు, కానీ ఇంత తొందరగా స్టార్ట్ అవుతుందని చెప్పి అనుకోలేదు. నారాయణ సార్ గారికి మరీ మా 5 డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బోడిగాడ్ తోటలో ఇక్కడ ఒక అరవపాలెం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఈ 5వ డివిజన్ సంబంధించి ఈ అరవపాలెంలో గతంలో ఇళ్ళులన్నీ కూడా ఉండేవి. దాన్ని వైసీపీ వాళ్ళు లేవగొట్టడం జరిగింది. వాళ్ళకి నారాయణ సార్ అప్పట్లో ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద వాళ్ళందరూ కూడా పడారిపల్లిలో హౌసింగ్ బోర్డు కాలనీలో వాళ్ళందరికీ 251 హౌసెస్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు నారాయణ సార్ మళ్ళీ మంత్రి కాగానే ఒకరోజు సంక్రాంతి ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చినప్పుడు సార్, నేను కారులో ఉన్నాను, సార్ ఇది వెళ్తా చూస్తే నేను సార్కి చెప్పాను, సార్ ఇది ఒక మంచి సైట్ ఉంది సార్, ఇది పెద్ద పార్క్ చేయాలంటే సార్ పక్క రోజు ఉదయాన్నే వచ్చి దీన్ని విజిట్ చేసి దీన్ని పార్క్ చేసేదానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. నిజంగా కూడా అప్పుడు చాలా సంతోషపడ్డాం. ఈరోజు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి చేసిన అనురాధమ్మ గారికి, అలాగే ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, నాయకులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు నారాయణ గారి ఆదేశం అంటే డెవలప్మెంట్ అంటే ఏంది అనేది నారాయణ గారు చేసి చూపిస్తున్నారు. అందుకే ప్రజలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. డెవలప్మెంట్ అంటే ఒక పొంగూరు నారాయణ వల్లే సాధ్యం అవుద్ది. ఎందుకంటే ఈరోజు సుమారుగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దీనికి ప్రహరీ వాళ్ళు 3.5 కోటి, అంటే ప్రహరీ వాళ్ళు, అలాగే మీరు మున్సిపల్ స్కూల్స్ చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఆ ఎల్ఈడి లైట్స్లు కూడా నారాయణ సార్కి ఉండాలని చెప్పి రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.